ఫ్రెండ్స్ ఇవాళ మనం డోంట్ టర్న్ అవుట్స్ ద లైట్స్ అంటే లైట్స్ ఆపమంటున్నాడా ఆపొద్దంటున్నాడా ఏదో ఒకట్లేండి మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే క్యారీ అనే ఈ అక్కాయి ఇలా పొద్దున్నే పార్క్ లోకి వచ్చి ఇక్కడ నుంచొని ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉండవు ఎందుకు ఎవరన్నా పిల్లల్ని గెలుగుదామని చెప్పి ఈ బుడ్డ పాప దగ్గరికి పోయిద్ది. ఇక్కడికి వచ్చి ఎవరు కావాలి పాప నీకు, నీ పేరేంటి, బిస్కెట్ కావాలా చాక్లెట్ కావాలా అని అడుగుతూ ఉంటుంది. కానీ ఈ పాప బూచోడిని ఆ బూచమ్మని చూసినట్టు చూస్తా ఉంటది. అక్కాయి మాత్రం ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని సర్లే ఇంకో ట్రై లేద్దాం గెలగడానికి అని చెప్పి ఇంకా ట్రై చేస్తూనే ఉంటది. కానీ అసలు ఛాన్స్ ఇస్తేగా ఆ పాప ఇంకా మన వల్ల కాదులే ఎవరైనా పిల్లల్ని ఎత్తకపోతారు మామూలుగా ఈ పిల్లదాయిని అన్ని ఎత్తకపోయేదానిలా ఉంది ఎలుక్కుంటే మనకే పడేలా ఉందని చెప్పి అక్కడి నుంచి సైడ్కి వచ్చేస్తుంది. మరి ఎందుకో భయపడుతూ అలా చూస్తూ ఉంటది ఆ పాప. అప్పుడు అక్కాయి మీదకి సడన్ గా వచ్చి ఎవరో పడిపోతుంది. ఎవరేం లేదులేండి అక్కాయి వాళ్ళ ఫ్రెండే. వీళ్ళిద్దరు మంచి జిగిరి దోస్తులంట. అక్కాయి ఫ్రెండ్ నేమో గ్యాబీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నేమో డోబీ. ఐడియా డోబీ గాడు. ఇంకా సేపటికి అక్కడికి బొలీవియా వస్తుంది. ఇంకా కాసేపు అయితే అక్కడికి సోఫియా కూడా వస్తుంది. ఇంకొంచెం సేపు అయితే నువ్వు కూడా వస్తా ఉంటావు సినిమాలో కానీ మీకు అనిపించవచ్చు. కానీ మీరు అప్పుడే రిలాక్స్ అవ్వద్దు. ఇంకో 10 నిమిషాల దాకా జనాలు వస్తానే ఉంటాయి సినిమాలోకి. కానీ దాని తర్వాత లాస్ట్ కి ఈ సినిమాలోకి ఒకే ఒక్కరు వస్తారు అంతే. ఓకే అదంతా తర్వాత సంగతి. ఇప్పుడు ఈ మందంతా చూసుకుంటే బొలీవియా అని ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి పుట్టినరోజులేండి ఇవాళ. అందుకే వీళ్ళందరూ చాక్లెట్లు తిందామని చెప్పి వచ్చారు. ముందైతే వీళ్ళందరం చూసి ఏదో కిట్టి పార్టీ అనుకున్నాను. కానీ మధ్యలో ఆ డోబీ గండి చూసాం కదా, వాడు ఉండడం వల్ల సరే కాదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. అయితే వీళ్ళందరికీ ఒక స్పెషాలిటీ ఉంటది. ఫస్ట్ వచ్చిన అక్కాయికి భయం ఎక్కువ, సెకండ్ వచ్చిన అక్కాయికి ఆత్రం ఎక్కువ, ఈ బాయ్ ఫ్రెండ్ గాడికి నిద్ర ఎక్కువ. అంటే తాగి ఆడ కనిపిస్తే ఆడ పడుకుని పోతా ఉంటాడు. సినిమా అంతా అట్నే చేస్తుంటాడు వీడు. లాస్ట్ గా వచ్చింది అక్కాయి ఇదిగో ఈ అమ్మాయికి అయితే అన్ని ఎక్కువేనంట. అంటే అది కొంచెం డబ్బులు బాగా ఎక్కువ. స్టార్టింగ్ వచ్చా మన మెయిన్ అక్కాయికి డబ్బులున్న అమ్మాయికి పడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రిచ్ పాపకి డబ్బులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి జెల్ ఎక్కువ ఉంటదంట. దాని వల్ల టాక్సిక్ గా తయారైపోయింది. టాక్సిక్ అంటే చూస్తాగా అర్థమైద్దిలేండి. అయితే ఇప్పుడు ఎంతసేపు ఇలా కిట్టి పార్టీ అవుతుందా అవదా అంటే ఇప్పుడు అయిపోయిద్దిలేండి. ఇప్పుడు అంతా ఈ అమ్మాయి బర్త్డే పార్టీకి వచ్చారు కదా, వీళ్ళందరూ కలిసి బ్లూ లైటో రెడ్ లైటో ఏదో ఒక పెద్ద పబ్ ఉందిలేండి, ఆ పబ్ కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నారు. చూస్తే ఇప్పుడు ఇంత మంది కంఫర్టబుల్ గా వెళ్ళాలంటే కనీసం ఒక ట్రాక్టర్ అయినా ఉండాలి కదా అని ఆలోచించే టయానికి ఇక్కడికి ఎవడో నిజంగానే ఒక మినీ వ్యాన్ వేసుకొని వస్తాడు. మినీ బస్సులో ఉంది. అంటే ఇప్పుడు ఇంకోటి వస్తాడులేండి. ఈ గుండుగాడు ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ బెస్ట్ ఫ్రెండ్ అంట. వచ్చేటప్పుడు వాళ్ళ బాబాయ్ వ్యాన్ ఏదో కనిపిస్తే అది వేసుకొని వచ్చేసాడు. ఇప్పుడు వీడితో పాటు ఇంకోటి కూడా వచ్చి ఉంటాడు. ఓకే ఫీల్ అవ్వకండి, ఈడే లాస్ట్. ఇంకెవడొచ్చినా నేను కట్ చేసేస్తా వాళ్ళని. ఇంతకీ ఈడు స్పెషాలిటీ ఏంటంటే వీడు మిలిటరీలో పనిచేసేవాడు ఒకప్పుడు. దాంతో పాటు వీడు మన అక్కాయి ఫస్ట్ వచ్చిన మెయిన్ అక్కాయి ఉంది కదా, ఆ అక్కాయి ఒక బాయ్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వెంటనే అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తూ అనవసరంగా బ్రేకప్ చెప్పేడికి మంచి దిట్టంగా తయారయ్యాడు అని చెప్పి ఆనందంలో వస్తూ ఉంటే ఈ లోపే ఆ టాక్సిక్ ఇచ్చి పాప వచ్చేసి ఇలా కలక ముందే ఏలెట్టి గెలిగేస్తుంది మధ్యలో. ఇప్పుడు ఇలా అందరూ బండి ఎక్కి పాటలు పాడుకుంటూ అంత్యాక్షరి డంసరాసు అన్ని ఆడుకుంటూ పోతూ ఉంటారు. అలా వీళ్ళు వెళ్తున్నప్పుడు మధ్యలో దారిలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతారు. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఫుడ్ కొనుక్కుంటున్నారు, పెట్రోల్ పోయిస్తూ ఉన్నారు. అక్కయి పోయి వీడితో కొత్త పరిచయం కొత్తగా మళ్ళీ క్లోజ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళిద్దరిని ఇద్దరు ముసలోళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు మాత్రం మరి ఇంకా ముసలోళ్ళని కూడా ఏం తిడతానులే, కుర్రోళ్ళు అయితే ఆలోచించే వాళ్ళం, వీళ్ళతో మనకెందుకు అని చెప్పి వదిలేస్తారు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలాగో యంగ్ పాపలు మనల్ని పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి అవుట్ సైడ్ గా పోతున్న ఒక కప్పులు వీళ్ళైతే ఖచ్చితంగా మనల్ని పట్టించుకుంటారని చెప్పి వీళ్ళని కూడా గెలుగుతారు. అసలు ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదే. అంటే ఇప్పుడు మన సినిమాల్లో ఎవరన్నా ఏడిపిస్తున్నారు అంటే అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు. దాంతో ఇప్పుడు గ్రూప్ లో ఉన్న అబ్బాయిలు గానీ హీరో గానీ వచ్చి కాపాడాలి అని రాసుకుంటూ ఉంటారు సినిమా తీద్దామని. వెంటనే ఇంకా ఏ యంగ్స్టర్ నో అట్లీస్ట్ అంకుల్ నో అలాంటి వాళ్ళని పెట్టి ఏడిపించేలా చేస్తారు. వీళ్ళెవరో ముసలోళ్ళని తీసుకొని వచ్చేసి ముసలోళ్ళు ఏడిపిస్తారని చెప్పి పెట్టాడు. ఇంట్రెస్టింగ్. సర్లేండి ఇప్పుడు ముసలోళ్ళు ఇద్దరు అలా ముసలాయిని ఏడిపిస్తా ఉన్నారు. అప్పుడే ఈ అమ్మాయిలు ఇద్దరు వచ్చి సిగ్గుందంటారు మీకు అసలు, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళేంది అమ్మమ్మ నాయనమ్మలు లేవంట, అసలు వాళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నాం అని చెప్పి అరుస్తా ఉంటారు. దాంతో ముసలోళ్ళు ఇద్దరు వచ్చేసి వీళ్ళిద్దరిని పట్టేసుకొని వీళ్ళని పట్టుకొని ఇంకా ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా చూసుకోండి వీడు వచ్చి ముసలోళ్ళ చేత కూడా దండించుకుంటాడు. పాపం చెప్పాను కదా ఈ డోబిగడు తెగ తాగుతూ ఉంటాడు సినిమాల్లో అని. అలా తాగి కిడ్నీలతో పాటు కాలేయం కూడా పుచ్చిపోయింది. ఎక్కువసేపు నడవడమే కష్టం, ఇంకా ఫైట్లు అంటే అయ్యే పని కాదు. ఇంకా చూసుకోండి ఈ రోజు చూపించే టైం వచ్చేసింది. అసలే మిలిటరీ అని కూడా చెప్పానుగా. ఇంకా ఈడు వచ్చి పాపం ముసలోళ్ళు ఏజ్ లో పెద్దోళ్ళు అనే చిన్న గౌరవం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా వాళ్ళ కాళ్ళు చేతులు ఎగొట్టేసి మొహం పగలగొట్టేసి హీరోయిజన్ చూపించేసి వాళ్ళిద్దరిని ఆ పక్కనే చెత్త డబ్బాలో పడేసి ఇంకా బండి వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా బండిలోకి ఎక్కాక అదే ట్రక్కులోకి ఎక్కాక అందరూ ఆ మిలిటరీ మ్యాన్ కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. వీడిని కొంచెం ఎక్కువ చెప్తాడు. చదవంటే చచ్చిపోయేవాడిని బాబు, ఊపి ఆడక కరెక్ట్ టైం వచ్చి కాపాడేవు, నువ్వు ట్రిప్ అయ్యేదాకా నువ్వు నాతో పాటే ఉండాలని చెప్పి అంటాడు. కానీ అప్పుడే వీళ్ళ ట్రక్ వెనకాల ఇంకో పెద్ద ట్రక్ వస్తుంది. ఆ ట్రక్ వాళ్ళు వీళ్ళ బండినే ఫాలో అవుతూ ఉంటారు. ఇంకెవరులేండి ఆ ఇద్దరు ముసలోళ్ళే అయి ఉంటారు. అసలు మరి చేదస్తం ఎక్కువైపోతుంది వీళ్ళిద్దరికి. ఇలా వీళ్ళు ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళేమో ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి తప్పించేసుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా ఎంత స్పీడ్ గా నుంచి వెళ్ళిపోవడం ట్రై చేస్తున్నా ముసలోళ్ళు ఇంకా స్పీడ్ గా వచ్చి నమ్మకం గుద్దేద్దామని చూస్తా ఉంటారు. కాసేపటికి సైడ్ నుంచి వచ్చి అలా వీళ్ళ బండిని గుద్దేస్తాం అనుకోండి, వాళ్ళ ట్రక్ ని వెనక నుంచి మన మిలిటరీ మ్యాన్ ఏదో విధంగా చాకచక్యంగా వ్యవహరించి రెండు సైడ్లు వస్తుంటే స్పీడ్ గా
వెళ్లి అట్నుంచి వెళ్తున్నట్టు వెళ్ళి ఇటు తిప్పేస్తాడు. వాళ్ళు ఇంకా అటు వెళ్ళిపోతారు. కొంచెం ముందుకెళ్లి ఇటు సైడ్ తీసి బండి ఆపుతారు. అందరు సైలెంట్ అవుతారు. వాళ్ళు వెళ్ళిపోయలేదు చూస్తారు. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారులేండి. ఇంకా అక్క ఈ మిలిటరీ అన్ని అమ్మ నా ఎక్స్ బాయ్ ఫ్రెండే కాపాడాడు మనల్ని, గిఫ్ట్ గా నీకు ఒక కిస్ ఇస్తా అని చెప్పి దగ్గరకు అలా వెళ్తూ ఉంటుంది. ఈ లోపు ఇచ్చి పాప అని చెప్పానుగా, ఏదో బొచ్చేసాలు వేయాలి కదా, అక్కయ్య కంటే ముందు వచ్చేసి ఇడికి ముద్దు పెట్టేస్తుంది. మరి ఇందాకే అన్నాను కదా టాక్సిక్ కొంటాను ఇవిడ మామూలు కాదని. మన అక్క అయితే ఇలాంటి లతుకు పనులు చిన్నప్పటి నుంచి ఎక్కువ చేస్తూ ఉండేదంట. ఇంకో పక్క ఈ అలకుండా చూస్తే పాపం వీడి బాధ వీడిది. మా అంకుల్ గాని ఇదంతా చూసాయంటే నన్ను బండి కింద నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కించేస్తాడు. ఏదో బండి ఎట్ట అయిపోయింది, అనవసరంగా మీ మబ్బు మహల్ కోసం నా బండి అంతా గబ్బు గబ్బు చేసుకున్నా అని చెప్పి బాగా ఏడుస్తా ఉంటే అప్పుడే ఈ ఇచ్చి పాప ఎందుకో ఏడుతున్నావు ఓకే, కావాలంటే నీకు కొత్త బండి కొనిస్తా, అసలు నువ్వు ఈ డొక్కు బండి వేసుకుని వస్తున్నావు అని తెలిసి ఉంటే నేను హెలికాప్టర్ తెచ్చేదాన్ని, హ్యాపీగా పబ్కి హెలికాప్టర్ లో వెళ్ళిపోయే వాళ్ళ, నువ్వు ఏడవమాక అని చెప్పి అంటది. ఇప్పుడు అక్క వెంటనే పోలీసులు ఫోన్ చేస్తుంటది. ఆ మాత్రం తెలివిగా ఉండాలి. ఆ ముసళ్ళు ఇద్దరు మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చినా వస్తారు. అది ఎప్పటికే ఇంకా లేట్ అయిపోతుంది. బర్త్డే పాప వెళ్ళి వెంటనే అక్కని ఆపేసి నువ్వు ఇంకా సోచ్ చేయమాక, ఇక్కడ నుంచి నాకు ఒక షార్ట్ కట్ తెలుసు, ఇటు నుంచి అయితే అసలు ఎవరు వచ్చే ఛాన్సే లేదు, మనం హ్యాపీగా షార్ట్ కట్లు అయితే మనం పబ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి దానికోసం ఇంకా ఈ రోడ్ లోనే స్ట్రైట్ గా వెళ్ళాలంట. ఇంకా పబ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ చేయడమే. పాపం వీళ్ళందరూ మారుమూల విలేజ్ ప్రాంతంలో ఉన్నట్టున్నారు. అంటే వీళ్ళందరూ పబ్కి వెళ్ళాలంటే ఏదో రోడ్ ట్రిప్ పోవాల్సినట్టు పోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళంతా అలా వెళ్తూ ఉంటారు. మళ్ళీ అక్కయ్య ఎక్స్ గాడితో ముచ్చట్లు పెట్టి కలపడానికి ట్రై చేస్తూ ఉంటది. తన ప్రయత్నాలు ఏవో తను చేసుకుంటుంది. అయితే అప్పుడే వీళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళ దారి 2 ways గా డివైడ్ అయిపోద్ది. అంటే లెఫ్ట్ రైట్ ఎటు వెళ్ళాలో ఇలా తెలియదు. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తే అసలు సిగ్నల్స్ లేవు, ఫోనే పని చేయట్లా. ఏం చేయాలి ఇప్పుడు? బర్త్డే పాప ఏమో మీకెందుకు గూగుల్ అవి, నాకు బాగా తెలుసు, నేను ఫస్ట్ క్లాస్ నుంచి ప్రతి బర్త్డే ఆ పబ్ లోనే చేసుకుంటున్నా, ముందు లెఫ్ట్ దిప్పు బండి, నేను ఎటు చూపిస్తే అటో దిప్పు అని అంటుంది. ఇప్పుడు మిలిటరీ మ్యాన్ ఏదో మ్యాప్ తీసి దానిలో చెక్ చేస్తూ ఉంటాడు. అలా వెళ్తుంటే వీళ్ళకి రోడ్డు పక్కన ఒక రిచ్ బాగా పాష్ కాస్ట్లీయెస్ట్ బండి కనిపిస్తుంది. కానీ ఆ బండి లోపల చూస్తే అసలు జనాలు ఎవ్వరు ఉండదు, చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేదు, రోడ్డు మీద ఖాళీగా ఉంటుంది. అప్పుడే అక్క ఓ డైలాగ్ వేస్తుంది, ఇంత అద్భుతమైన బండిని అసలు రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి ఎవడు పోతాడు అని అంటుంది. డైలాగ్ గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ డైలాగ్ అనమాట, లాస్ట్ లో వస్తుంది మళ్ళీ. అయితే దాని తర్వాత అదే రోడ్ లో వీళ్ళు పోతూ ఉంటారు. వీళ్ళు అలా ఇంకా రోడ్డు మీద పోతూ ఉంటే అసలు మొత్తం ముందు వెనక ఎటు చూసినా ఇందాక వెనక పాడుపడిపోయిన బండి ఉన్నట్టు ఆ వదిలేసిన కారు తప్ప అసలు ఒక్క వెహికల్ కూడా కనిపించలే ఎక్కడ. ఇంకా వీళ్ళు అలా రోడ్లో పడి పోతానే ఉంటారు, వెళ్తానే ఉంటారు. ఎప్పుడో పట్ట పగలు వచ్చేది. ఇప్పుడు నైట్ దాటిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. మామూలుగా ఈ గ్యాప్ లో వీళ్ళు పక్కకి వెళ్ళిపోయి పార్టీ చేసుకుని వెనక్కి కూడా వచ్చేసి ఉండొచ్చు. ఇలా వీళ్ళు ఒక ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే సడన్ గా వీడు కళ్ళు తిరిగి పడిపోతాడు. వీడికి ఏమైంది ఇప్పుడు అంటే గాలి సరిగ్గా ఆడట్లా, వచ్చిన నుంచి ఏదో ఒకటి నోట్లేసి తాగుతూనే ఉన్నాడు. మరి చెప్పానుగా వీడు హృదయ కాలేయం దెబ్బతినిందని, అందుకే పడిపోయాడు. తొక్క కూడా ఎవడు పట్టించుకోవాలండి వీడితో అలవాటు వీళ్ళకి. అప్పుడే వీళ్ళు అలా వెళ్తూ ఉంటే వీళ్ళకి మధ్యలో ఓ పబ్బు కనిపించింది. అయితే వీళ్ళు అనుకున్న పబ్ ఇది కాదుగా, ఇంకో పబ్బు. వీళ్ళు ఆ పబ్కే బావాలి. వీళ్ళతో కనుక్కోవడానికి వెళ్తారు. మీ దరిద్రమైన పబ్బు కాకుండా దూరంలో మంచి పబ్బు ఉండాలి, ఆ పబ్బు ఏడుందో అని అడుగుదామని దిగుంటారు. ఇంకా దీని లోపలికి వచ్చి అక్కడ ఉన్న ఆయనతో యాండే రోడ్ డెడ్ సైడ్ పోతుంది అని అడుగుతారు. వాడేమో పక్కకి పోతుంది అని అంటాడు. వీళ్ళేమో సర్లేగా బాబు అది కాదు గాని ఈ రోడ్ లో అలా వెళ్తే బ్లూ లైట్ పబ్ వచ్చిద్దా, అటు నుంచి పోవచ్చా, డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే చెప్పు అని అడుగుతారు. దానికి వీడేమో వెంటనే మీ డొక్కు వెనక్కి తిప్పేసి ఇటు నుంచి ఇటు వెనక్కి వెళ్ళిపోండి, ఇంకా ముందుకు వెళ్ళొద్దు అని అంటాడు. వీడితో పని కాదని అక్కడ ఉన్న జనాలను అడుగుతాడు. బ్లూ పబ్బు రెడ్ పబ్బు ఎవడోడు చెప్పండి, ఎందుకు చూస్తున్నాడట అని చెప్పి. కనీసం రోడ్డు ఎటు పోతుందో చెప్పండి అంటే ఎవ్వడు చెప్పట్లా, భయంకరంగా గుడ్ల గోపలా చూస్తా ఉంటారు కళ్ళు వేసుకొని. అసలు ఆన్సర్ కూడా అసలు ఏం ఉలుకు పలుకు కూడా లేదు, చచ్చిపోయామో అంతా. అయితే అప్పుడే అక్కడ ఉన్న వెయిటర్ తుపాకీ తీసి వీళ్ళకి తుపాకీ చూపించి మర్యాద ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి అని బెదిరిస్తాడు. ఈడు అమెరికావుడు ఎంత అమెరికావుడు అయితే మాత్రం ఒక్క క్యారెక్టర్ కూడా నార్మల్ గా ఉండదా, అందరూ సైకోలాగే బిహేవ్ చేయాలా. ఇలా వీళ్ళు వచ్చేసి బండి ఎక్కేస్తారు, బండి స్టార్ట్ చేసేస్తారు. ఇంకా అక్క వచ్చి వీళ్ళందరూ చెప్పిద్ది, ఆ షాప్ లో ఉన్నాడు ఇట్ట వాగాడు, వాడు నాతో పాటు గుండుగండు కూడా ఎక్కిచ్చావు, నానా మాటలు అన్నారు మనల్ని అని అంటది. ఈడేమో ఆ ముసలోళ్ళ మాట నేను వినను, నేను ఇదే డైరెక్షన్ లో ఇదే రోడ్ లో స్ట్రైట్ గా పోతాను, ఏం జరిగిద్దో నేను చూస్తా అని చెప్పి బండిని ఇటు సైడే బానిస్తాడు. వీళ్ళు అలా చీకట్లో పడి పోతూనే ఉంటారు. ఇలా పోతూ ఉంటే సడన్ గా వీడు ఆ బండి వేసుకుని దేనో గుద్ది చేసి ఉంటాడు. ఎవడు పోయాడో ఎవడికి తెలియదు. అంటే ఎవడు గుద్దాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వీడు భయానికి అదుపు ఉండదు. నేను నా బాబాయ్కి చెప్పకుండా దొంగతనంగా బండి వేసుకొని వచ్చేసాను, అసలే నా బండికి బొక్కడింది, ఇప్పుడు ఈ బండి మీద నా కేసు కూడా పడింది అనుకో, నా బాబాయ్ నన్ను ఓటు పచ్చడి కింద కొట్టేస్తాడు అని ఏడుస్తూ ఉంటాడు. ఇటు పర్సనాలిటీ వీడు చెప్పే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇప్పుడు వీడు ఎంత దూలగాడైనప్పుడు ముసలు అందరూ సలహా ఇచ్చారుగా వెనక్కి వెళ్ళిపోండి బాబు అని చెప్పి, అప్పుడు వెనక్కి వెళ్ళిపోవచ్చుగా, పెద్ద పాపగాడు లాగా నేను ఇటే పోతా ఇటే చేస్తా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు లోపల ఉన్న మన్నంతా ముందు మమ్మల్ని భయపెట్టడం ఆపి బయటకు పోయి చూడదా, నువ్వు ఎవరిని గుద్దావో చెక్ చెయ్యి అని చెప్తే వాడు వెళ్ళనంటాడు. అందరు కలిసి వీడిని బయటకు తోసేస్తాడు. వీడు భయంగా బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే బండికైతే ఏదో గుద్దుకుందని తెలుసు కానీ అక్కడ చుట్టుపక్కల మనుషులు గాని జంతువులు గాని ఏమీ లేవు. వెంటనే బండి ఆన్ చేసేసి చెక్ చేస్తే బండి బాగానే పనిచేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి హ్యాపీగా వచ్చేస్తూ ఉంటే అప్పుడే సైడ్ నుంచి గుండు మైకిలు అని చెప్పి ఎవరో పక్క నుంచి పిలుస్తా ఉంటారు. ఇంకా వీడు నేను గుద్దినోడు సచ్చి దయ్యం అయిపోయి నా పేరు కూడా తెలుసుకొని వచ్చేసాడా, ఎవడో నన్ను పిలుస్తుంది అని చెప్పి చెక్ చేసుకుంటూ పోతాడు. ఇంకా సైడ్ నుంచి ఎవరు వచ్చేసి
వీడిని పట్టుకొని కోసేసి తలా బాడీ సపరేట్ చేసేసి ఆ మొక్కలు తీసుకొని వెళ్ళిపోతుంది. బర్త్డే అక్క ఇక్కడ కూర్చొని కిటికీలోంచి అంతా టీవీలో చూసినట్టు చూస్తా ఉంటది. ఇంకా సేపు తేరుకొని చూసిందంతా నిజమేనా అని చెప్పి కళ్ళు తిరిగిపోయి పడిపోద్ది. వీళ్ళందరూ ఏమైందా అని చూస్తూ ఉంటే మళ్ళీ అదేందా చెప్పాను కదా, దెయ్యం అయి వస్తా ఉంటది. మైకిలో ఓ మైకిలో యాడికి పోయావా అని చెప్పి. పాపం ఆ దెయ్యానికి మైకిల్ గడి పేరు తప్ప ఇంకెవడి పేరు తెలియదేమో. ఇంకప్పుడే మిలిటరీ బాయ్ కాన్తోనే గేమ్స్ ఆడతాడా అని చెప్పి తుపాకీ తీసి ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకుని బయటకు పోతా ఉంటాడు. ఈడికి తుపాకీ ఆడి నుంచి వచ్చిందా అంటే అమెరికాలో పిల్ల బచ్చాగాలే 4-5 రకాల గన్నులు వేసుకుని యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నది. ఇంకితనేమో ఎక్స్ మిలిటరీ బాయ్. ఇంకా అలా వీడు వెళ్తూ ఉంటాడు. మైకేల్ ఎక్కడ ఉన్నావా అని. అటు నుంచి ఆ దెయ్యం అది కూడా సేమ్ మైకేల్ అని చెప్పి ఇలా ఇద్దరు మైకేల్ అని చెప్పి అరుస్తా ఉంటారు. ఇది ఇంకా సౌండ్ ను ఫాలో అవుతూ అడవిలోకి పోతూ ఉంటాడు. అప్పుడే లైట్ ఆగిపోయినా అంతే ఎవరు ఎదురు వస్తాడు, వీడు తుపాకీతో కాలుతాడు. వీడికి ఏదో జరిగిన మరి ఏం జరిగిందో ఎవరు ఏం చేశారో తెలియదు. ఇప్పుడు ఏంటి అవ్వట్లేదు ఏంటి అని చెప్పి అక్క అప్పుడే అలా వచ్చి కిటికీలో చూస్తూ ఉంటది. ఇంకంతే సడన్ గా కింద నుంచి ఏవో చేతులు అలా పైకి వస్తాయి. పైకి వచ్చి పట్టేసుకుంటాయి. అది చూడగానే అక్క భయపడిపోద్ది. ఇంకో పక్క బండి తలుపు దగ్గర చూస్తే మిలిటరీ మ్యాన్ ఉన్నాడు కదా, వాడు గుండెవడో పాపం పగలగొట్టేసినట్టున్నాడు. ఫుల్ రక్తంలో మునిగిపోయి ఉంటాడు. వాడు అలా దగ్గర దాకా వచ్చి మళ్ళీ గాలిలోకి స్టంట్ మ్యాన్ లాగా వెనక్కి ఎగిరిపోతాడు. లోపల ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా భయపడిపోతారు. ఇదంతా సరిపోదన్నట్టు ఆ దెయ్యం మళ్ళీ మైకిలో అనికి మాలిన దెయ్యానికి అది మైకిల్ని మింగి తినేసిందన్న విషయం కూడా తెలియదు దానికి. వీళ్ళందరూ ఇప్పుడు భయపడిపోతారు. వెంటనే కిటికీ తలుపు డిక్కీ తలుపులు ఏ తలుపులు కనిపిస్తే తలుపులు అన్నిటినీ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసి సైలెంట్ గా వచ్చి మూల కూర్చుంటే 2 నిమిషాల తర్వాత వెనక్కి దిగి చూస్తే ఎంతసేపు అన్ని క్లోజ్ చేశారు కదా, తలుపులు కిటికీలు అన్ని ఓపెన్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ భయపడిపోయి వెంటనే ఇంకా ట్రక్ ఆన్ చేసేసి ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాసేపు జస్ట్ 1 మినిట్ అలా ముందుకెళ్ళిద్దిలేండి. ముందుకెళ్ళగానే ఇంకా సడన్ గా ఆగిపోయి దాంట్లో అదే అలా వెనక్కి వచ్చేస్తుంది. కట్ చేస్తే ఇంకో నిమిషానికి వాళ్ళ బండి ఇందాక ఎక్కడ ఆగిందో అక్కడే అదే స్పాట్ కి వచ్చి ఆగిద్ది. మళ్ళీ వెనక దిగి చూస్తేనేమో ఏమీ లేదు, ఏమీ లాగట్లా. వీళ్ళకి ఏం తెలియట్లా. ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటా ఉంటారు. సంబంధమే ఉండదు, ఎందుకు తిట్టుకుంటున్నారో తెలియదు. అప్పుడే వీళ్ళందరికీ అర్థం అవుతూ ఉంటది. అంటే మేబీ ఈ రోజు ఆ బండదాయి బర్త్డే కదా, అదే కావాలని వీళ్ళందరి చేత మన మీద ప్రాంక్ చేసిందేమో అని అనుకుంటారు. అబ్బే పెద్ద ఇలా డౌట్ రావడంలో తప్పేం లేదు. ఏదో ప్లాన్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. అయితే ఇందాక బర్త్డే పాప మైకిల్ గాడి తలకాయ బాడీ సపరేట్ చేసినప్పుడు కిటికీలోని తొంగి మీద చూసింది కదా, అది చూసి కళ్ళు దిగి పడిపోయింది. అప్పుడు పడుకుంది, ఇంకా పడుకునే ఉంది, ఇంకా లేగలేదు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయి దగ్గర పోయి సిగరెట్ కాలుస్తుంది. అబ్బాయిలు చాలా కూలీ అనుకోవద్దు, నిజంగా నిద్రపోతుందా యాక్టింగ్ ఏమైనా చేస్తుందా అని చెక్ చేయడానికి పోతారు. ఏంది పాపకు అంత ఇష్టమా సిగరెట్ అంటే ఇష్టం కాదు, చేదవా. సిగరెట్ వాసన రాగానే వాంతి చేసేసుకుంటుందంట. అందుకే డైరెక్ట్ గా వెళ్ళి మొహం మీద ఊదిద్ది. కానీ అస్సలు అమ్మాయికి ఏం కాలేదు, చచ్చిపోయిందేమో నాకు తెలిసి. అప్పుడే ఇంకా సేపటికి వీళ్ళకి అర్థమైంది, అదే ప్రాంక్ కాదు తొక్క కాదు, అంతే అయిపోయింది. ఇంకా సేపట్లో మన అందరం పోతామని వీళ్ళకి అర్థం అయిపోతుంది. ఇలా ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రక్ ఉంది కదా, అది ఊగిపోతా ఉంటది. మనిషి అయితే ఈ రేంజ్ లో అసలు ఊపే ఛాన్సే లేదు. ఇది అదేదో అదే అయి ఉంటది. అదే మనం లేపేయడం ట్రై చేస్తుందని చెప్పి డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఈ అమ్మాయిలందరూ కలిసి మగాడు దిగిపోతాడు. అదే ఆ తాగుబోతు సచ్చినాడు. వీడికి వెళ్ళి లేపడానికి ట్రై చేస్తుంటే ఈడేమో అప్పుడు ఎప్పుడో నిద్రపోయాడు. ఎందుకు నిద్రపోయాడు తెలియదు, అదే తాగిపోయాడు కదా, అలా పడ్డాడు. ఇంకా లేగలేదు. వీళ్ళు లేపడానికి ట్రై చేస్తారు, నోట్లు ఏదేదో పోస్తా ఉంటారు. వీళ్ళు నానా ప్రయత్నాలు చేశాక ఒక్క సెకండ్ అలా డింగ్ మన కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ పడుకుని దాని తర్వాత వీళ్ళు ఇటు వచ్చి చూసేటప్పటికి బర్త్డే పాప ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురు గుంటలకు వెలిగిద్ది. ఓ నాయన మన దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు ఆన్ చేసి అందరికి హెల్ప్ కోసం ఫోన్ చేయండి అని ఎవరి ఫోన్ వాళ్ళు వెంటనే ఆన్ చేస్తారు. ఫోన్లు అయితే చేస్తుంటారు కానీ చూస్తే ఫోన్లు అవ్వట్లా, సిగ్నల్స్ లేవు ఫోన్ లో. ఇదేంది మన ఫోన్స్ అవ్వట్లేదు, దాని ఫోన్ ఎలా పని చేస్తుందని ఇటు తిరిగి చూస్తే అక్కడ అమ్మాయి లేదు, మాయమైపోయింది. కేవలం అమ్మాయి ఫోన్ మాత్రమే అక్కడ ఉంటది. అడిగిపోయింది అని వీళ్ళందరూ చూస్తే బండి బయట దిగేసి వెళ్ళిపోతుంది. ఆడుకో చీకట్లో అలా రోడ్డు మీద ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. ఎందుకు వెళ్తుందా ఏమైందా అంటే ఈ అమ్మాయికి సౌండ్ వినిపిస్తుంది. ఏం సౌండ్? మైకిలో అదే సౌండ్. ఆ దొంగమోహన్ దెయ్యం దానికి దీని పేరు అసలు ఈడు పేరుంది ఎవడి పేరు తెలీదు, ఆ మైకిల్ గడి పేరు తప్ప. అది ఒక్కటే పిలుస్తా ఉంది. సరే దానికైతే తెంగదాయి ఆ దెయ్యం ఏదో మైకిల్ గడి పేరు పెట్టి పిలుస్తుంది అనుకుందాం. ఇదెందుకు పోతుంది ఆ పేరు పెట్టి పిలిస్తే? సైలెంట్ ఆ పేరు వినిపించేసరికి అలా కాసేపు నడుచుకుంటా పోయి సడన్ గా మాయమైపోయింది బర్త్డే పాప. మాయమైపోయింది. కాసేపటికి మళ్ళీ తేరుకొని పరిగెత్తుకుంటూ బస్సు సైడ్ వచ్చేస్తా ఉంటుంది. బస్సు తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీయండి అని అరుస్తుంది. వీళ్ళేమో తలుపు తీయట్లా. ఎందుకుగా తీయొచ్చు కదా అంటే తలుపు దగ్గర ఓకే ఆ బర్త్డే పాప ఉంది, కానీ ఆ మినీ బస్సుకు ముందు ఇంకో ఒలివియా బర్త్డే పాప ఉంది. ఇంకాసేపటికి బస్సు పాప కూడా అదే బయట బర్త్డే పాప కూడా అరిసి మాయమైపోద్ది. తలుపు ఓపెన్ చేయలేదు కదా ఎవరు. ఇంకా అప్పుడే వీళ్ళకి అర్థమైపోయింది ఏదో ఒక భయంకరమైన దుష్టశక్తి వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళని మభ్యపెట్టి వసపరుచుకొని ఏవి పెడితే అవి చేయించేసి వీళ్ళందరినీ కైమాగెట్టి ఒక్కొక్కరి కింద చంపేస్తుంది. అంటే మామూలుగా అయితే లాస్ట్ లో చెప్తాడులేండి. విషయం ఏంటంటే ఇది వెండుగో అనే ఒక దెయ్యం అన్నమాట. అదేంటి నైట్ టైం కొన్ని ప్లేసుల్లో మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టుకుంటారులేండి. వెండుగో దెయ్యాలు చాలా ఉంటాయి నార్మల్ గా. అందరూ వేలం పాటలో వాళ్ళకి నచ్చిన ప్లేస్ ని వాళ్ళు వేలం వేసుకొని సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళు వాళ్ళ యొక్క ఇలాకాలోనే ఉంటారు. నైట్ టైం అటు సైడ్ గా ఎవరు పోతున్నా అంటే ఇలా బండ్లు వేసుకుని ఫ్రెండ్స్ బ్యాచ్ ఎక్కువ మంది పోతున్నారు అనుకోండి, వాళ్ళని ఆపేసి వాళ్ళందరికీ ఏదేదో విధంగా మభ్య పెట్టేసి బండి బయటకు వాళ్ళు దగ్గరనే ఏవో లేనిపోనివన్నీ చూపించేసి మభ్య పెట్టి చంపేస్తా ఉంటది. అదే వెండుగో దెయ్యం. ఓన్లీ నైట్
టైమ్స్ మాత్రమే చేస్తుంది ఇలా. మేబీ ఎవరు ఎక్కువ మంది చంపుతామని వాళ్ళ వెండిగో దెయ్యాలు వాళ్ళ బంధువుల మధ్య కాంపిటీషన్ నడుస్తుందేమో, అది తెలియదు మనకి. కానీ అది మాత్రం ఇలా నైట్ టైం జనాలు లేపేస్తా ఉంటది. మామూలుగా ఈ వెండిగోస్ దెయ్యాలు అని చెప్పాను కదా, వీటికి లైట్స్ అంటే చాలా భయం అంట. ఓకే, అంటే సినిమా పేరు డోంట్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అన్నాం కదా, దానికి అర్థం లైట్స్ ఆఫ్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఆన్ చేయొద్దు అని చెప్తున్నాడా? ఇంకా అర్థం కాలే నాకు. అంటే లైట్స్ ఆన్ చేస్తే అది వచ్చిద్దిగా, ఓకే రాదు కదా అది, దానికి భయం. చెయ్యి దెయ్యానుకున్న క్లారిటీ కూడా అట్లా నాకు. అయితే ఈ వెండిగో దెయ్యాలకి ఇంకా చాలా రకాల శక్తులు ఉంటాయంట. ఎవరిలాగైనా ఏ మనిషిలైనా చేంజ్ అయిపోవడం, వాళ్ళని హిప్నాటిజం చేయడం, వాళ్ళని వశపరుచుకోవడం, ట్రిక్స్ చేయడం, మ్యాజిక్ చేయడం, గొంతు మార్చి మిమిక్రీ చేయడం. అబ్బా ఇట్లాంటిది ఒకటి దొరికితే బాగుండు, స్టేజ్ పర్ఫార్మెన్స్ లో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఇంకా సేపటి తర్వాత మళ్ళీ ఆ వెండిగో దెయ్యం బస్సు అంతా ఊపి ఊపి వెళ్ళిపోద్ది. అంటే వ్యాన్ ఊపుతా ఉంటే వైర్లు ఏమైనా అటు ఇటు అయిపోయి లైట్స్ ఆగిపోతాయని దాని బాధ. వీళ్ళకి విషయం తెలియదు కదా లైట్లు ఆపాలని. ఇప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయిందిలే అని తెలియగానే వీళ్ళందరూ గొడ్డలు పట్టుకుని బయటికి పోయి ఏదైతే అది జై సమసమారెడ్డి లేపేస్తా అని చెప్పి ధైర్యంగా కిందకు వస్తారు. ఇక్కడికి వచ్చి చూస్తే బయట బర్త్డే పాప ఉంటది. అంటే ఒక ఫామ్ లో ఉండదు, ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది. అంటే ఇందాక బండి దగ్గర వచ్చి తలుపు తీయండి తీయండి అని అరిసింది ఒరిజినల్ బర్త్డే పాపే. ఇలా తీయకపోవడం వల్ల దెయ్యం మొక్కలు చేసింది. వెంటనే వీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. సడన్ గా లోపల ఉన్న లైట్స్ అన్ని ఆగిపోతాయి. వీళ్ళేమో క్యాండిల్ వెలిగిస్తారు. క్యాండిల్ కూడా మాటి మాటికి ఆగిపోద్ది. పాపం వీళ్ళకి తెలియదు కదా, లైట్స్ ఆపి కాసేపు మూసుకొని కూర్చుంటే పొద్దున అయిపోద్ది, దాని పని అది చూసుకుని వెళ్ళిపోద్ది. ఇంకా వీళ్ళ పని వీళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అని. కాసేపటికే అంటే ఇంకొంచెం సేపటికి వీళ్ళు ఎగుతాడులేండి తాగుపోతాడు. ఏమైంది, ఎందుకు ఇక్కడ ఆగేమో, పబ్బు అప్పుడే వచ్చిందా అని అడుగుతాడు. అందరూ చచ్చిపోయేదా, మేము ముగ్గురమే ఉన్నావు అంటే ఇడు నమ్మడు అసలు. ఎందుకు నమ్ముతాడు, వీడు ఇంకా మొత్తంలోనే ఉన్నాడు. అది నాకు వీడు జోకులు ఏమాకండి, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాను, ఆ పక్కన ఏదో పుస్తకం కూడా ఉంది, నేను పుస్తకాలు చదువుకుంటూ పడుకుంటాను, ఈలో పబ్ వస్తే చెప్పండి అంటాడు. అప్పుడు బాధ ఆడితే. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి పుస్తకం అని చెప్పి వెళ్ళి చూస్తారు. ఆ పుస్తకంలో చూస్తే ఏముంటది, బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, రెడ్ మ్యాజిక్, అన్ని మ్యాజిక్ పుస్తకాలన్నీ ఉంటాయి. సర్లేండి ఇప్పుడు ఏదో ఒకటి చేసి కింద మీద పడిపోయి ఇక్కడ నుంచి ఎట్టని వెళ్ళిపోవాలని. బండి ఆగిపోయింది కదా బాగు చేయరా అని చెప్పి, నీకు ఎట్టాగా దెయ్యము ఇవన్నీ భయం లేదంటున్నావు కదా, నువ్వే గొప్పడివి, కిందకెళ్ళి బాగు చేయి, బస్సు కిందకు పోయి ఏం పాడైందో చూడు అని అంటారు. ఈడేమో నాకు భయం ఏంది, హ్యాపీగా పోతా అని చెప్పి బస్సు కిందకు పోతాడు. కిందకెళ్ళి చెక్ చూస్తూ ఉంటే దెయ్యం వచ్చి లాగేస్తుంది. అంటే కొంచెం లాగి వదిలేస్తుంది లేండి. అలా పోతా కత్తితో వాడు చేయి మీద పొడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే అక్కయ్య కిందకి దిగిద్ది. కిందకి దిగాక ఇప్పుడు ఇద్దరు కలిసి కష్టపడి బండిని బాగు చేసేస్తారు. బాగా అయిపోయింది బండి. కానీ అప్పుడే చూస్తే పాపం వాళ్ళ బండిలో పెట్రోల్ అయిపోయింది. అయితే పెట్రోల్ వెనక డిక్కీలో ఉంది. ఇంకా పెట్రోల్ తెద్దామని వెళ్తారు. వీళ్ళు అలా పెట్రోల్ తీస్తూ ఉంటే అప్పుడే దెయ్యం వచ్చి, పెట్రోల్ లేదండి ఇందాక నేను తాగేశాను, నన్ను క్షమించండి, గుండుగాని కూడా తీసుకెళ్తా అని చెప్పి వాడిని కూడా చంపేసి వెళ్ళిపోద్ది. అక్కయ్య సర్లే ఓకే అని చెప్పి లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ లోపల ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా, ఒకరినొకరు పొడుచుకుంటూ చంపుకుంటూ ఒక్కుంటూ ఏది పడితే చేస్తా ఉంటది. వీళ్ళకి ఏమైంది అంటే దెయ్యం చెప్పాను కదా నచ్చినట్టు ఇలా చేస్తూ ఉంటది, ట్రిక్స్ ప్లే చేస్తుంది. ఒకరినొకరు చంపుకుని ఇలా చేయడానికి. ఇలా ఒకరినొకరు పొడుచుకుంటారు, సడన్ గా తేరుకుంటారు. అయ్యో నేను కావాలని చేయలేదే, నన్ను క్షమించు అని చెప్పి సారీలు చెప్పుకుంటారు, మళ్ళీ పొడిచేస్తారు. అప్పుడే అటు నుంచి ఒక బండి వస్తుంది. ఆ కారు లాగానే అమ్మయ్య అనుకుని చచ్చిపోయిన తాగుపోతాడు, మళ్ళీ లెగుతాడు. ఇటు బతికొచ్చి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఏదో చూస్తా ఉంటాడు. సో ఇక్కడ ఇదంతా దెయ్యం దానికి నచ్చినట్టు చేసుకుంటుంది అంతే. మరి వాటికి కూడా విసుగు వచ్చింది కదండి. కొత్తగా సడన్ గా వచ్చాము, భయపెట్టాము, వెనక నుంచి పేకపిసి చంపేసాము, ఎంత ఎన్ని రోజులు సోదంతా సైకోలు అనుకుంటున్నావు ఏంటి? వాటిని ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి ఈ విధంగా అప్పుడప్పుడు ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాయి అవి కూడా. ఇప్పుడు ఆ కారు వచ్చి మళ్ళీ గుర్తెత్తి రెండోసారి మళ్ళీ చచ్చిపోతాడు. లోపల చాలా పెద్ద డ్రామా జరిగిద్ది. ఆ బండి లోపల ఆర్కెస్ట్రాలు, మ్యూజిక్ షోలు, అబ్బో బేబత్తంగా జరిగిద్ది. పొగలు వస్తాయి, నిప్పులు కక్కుతుంటాయి, దెయ్యం వస్తుంది. ఇప్పుడు ఇంకా అందరు చచ్చిపోయాలండి, ఎందుకు ఇంత సోదికోవాలా, అందరినీ చంపేసింది ఆ దెయ్యం. కానీ లాస్ట్ గా ఇప్పుడు ఒకే ఒక్క అమ్మాయి స్టార్టింగ్ లో వచ్చింది కదా మెయిన్ ఫస్ట్ అక్క ఈ పార్క్ లో, ఆ ఒక్కొక్కయే మిగిలింది. ఇంకా ఆ బండిలో నుంచి బయటకు వచ్చేసింది లేండి. ఎలాగో లోపల ఉన్నా వేస్ట్ చంపేస్తారు, అందుకే బయటకు వచ్చేసిద్ది. అప్పుడే తెల్లారిపోతూ ఉంది. ఇంకా తెల్లారిపోయింది, దెయ్యాలు ఉండవాలి, ప్రాబ్లం లేదని చెప్పి పరిగెత్తుకుంటూ అడవిలో నుంచే వెళ్తూ ఉంటే సడన్ గా హైవే వస్తుంది. మంచిగా హైవే మీద బండ్లు పోతున్నాయి, అంతా హ్యాపీ. ఇంకా చూసుకోండి అక్క ఇంకా హైవేకి అడ్డంగా మధ్యలో ఇనప ఉన్నాయి కదా, దాన్ని దాటబోతుంది. సడన్ గా ఏమైతే నాకు తెలీదు, బండి వచ్చి కుద్దలేదు, వెనక నుంచి దెయ్యం ఎత్తకపోలేదు, ఎవడో చంపలేదు, పైకి వెళ్ళడమా కిందకి వెళ్ళడమా ఏమీ జరగలా, మాయమైపోయింది అంతే. చచ్చిపోయిందా, బండి మీద పోతా ఎవడన్నా బండిలో పడేసుకుని వెళ్ళిపోయాడా ఏంటో అంటే ఏమీ తెలీదు, జస్ట్ మాయమైపోయింది. కట్ చేస్తే ఇంకా సేపటికి ఆ బ్లూ పబ్ అదేదో చెప్పాను కదా, ఆ పబ్ లోకి ఇప్పుడు ఇంకొంతమంది మబ్బుగాళ్ళు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటది. సేమ్ అదే రోడ్డు మీద పోతా ఉంటది. ఇప్పుడు ఆ రోడ్ లో పోతూ ఉంటే బండిలో మబ్బుగాళ్ళు అన్నాను కదా, వాళ్ళకి వీళ్ళ బండి ఉంది కదా ట్రక్, మనోళ్ళంతా వేసుకొచ్చేది. ఆ ట్రక్ రోడ్డు పక్కన కనిపించింది. ఆ ట్రక్ లోపల ఎవ్వరు ఉండదు. అది చూసి ఆ బండిలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇంత అద్భుతమైన ట్రక్కును అలా ఖాళీగా రోడ్డు పక్కన వదిలేసి పట్టించుకోకుండా ఎవరు వెళ్తారు అసలు అని చెప్పి మాట్లాడుకుంటారు. సినిమా స్టార్టింగ్ లో మన బ్యాచ్ లో కూడా అద్భుతమైన కారు చూసి దాని గురించి కూడా సేమ్ అలాగే అనుకున్నారు కదా, అంత అద్భుతమైన కారుని అసలు ఎవడో వదిలేసి వెళ్తాడు అని. ఇప్పుడు వీళ్ళు ఆ ట్రక్కును చూసి అనుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే బ్లూ పబ్ కు పోతా ఉన్నారు. ఆ దెయ్యం ఏదో టెండర్ లో కొంటా బ్లూ పబ్ కూడా కొనేసినట్టుంది. మరి దాని దిగిపోయే వాళ్ళు వస్తా ఉన్నారు కదా. సో మొత్తం మీద ఇప్పుడు కొత్త కస్టమర్స్ మళ్ళీ పోతున్నారు. మొదట్లో అయితే పాపం దాని దగ్గరికి ఎవరు వచ్చినా వచ్చేదాగానే చంపేసి మూలబడేసేది. కానీ ఎంత అని బోర్ కొట్టింది. ఇప్పుడు అందుకే ట్రిక్స్ ప్లే చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ లో మనం ఏం చూస్తామంటే 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఎవడో దాని మీద బట్టలు రాస్తాడు, పీనట్
పట్టవా ఏదో ఒకట్లేండి అది అత్తాడు దాని మీద జంతువు మాంసం ఏం జంతువు మాంసం అది పచ్చి మాంసం చేస్తానంటున్నాడు అది పెట్టాడు దాని మీద మళ్ళీ ఇంకో బెడ్ మొక్క పెట్టుకున్నాడు దాన్ని మొక్క కొరుకుతాడు మొక్క కొరికి దాని మీద ఫోటో పెడతాడు అంతే సినిమా అయిపోద్ది ఏమనుకోవాలి ఇప్పుడు అసలు వీడెవడు మధ్యలో సంబంధం లేకుండా కొంపదీసి ఆ మైకిల్ గడి బాబాయ్ మాటిగా మైకిల్ గడి ఒక్క పేరు పెట్టే పిలుస్తున్నాడు ఎవడు కనిపించినా మైకిల్ ఇటు గానీ మేబీ వాడు బాబాయే దెయ్యం అయి ఉంటాడు ఇప్పుడు పని అయిపోయాక వచ్చి శాండ్విచ్ తింటున్నట్టున్నాడు ఆడే ఇంకా అంతే అక్కడతో సినిమా అయిపోద్ది వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం అందరూ చూసేసిన సినిమాలు వద్దు వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు థ్యాంక్ యూ